ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయాముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతీరుత్తమశ్లోకేర్ భక్తిర్భవతి నైషకి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. సో మీరందరూ నా వెనకాతల ఈ మంత్రాన్ని చెప్పండి. ఇది ఈ కార్తీక మాసం ఒక మహిమని ఉద్దేశించి మనం ఇవాళ వర్ణించుకోబోతున్నాం. కార్తీక ఇది రాధారాణి మాసం అన్నమాట. తర్వాత మార్గశిరం కృష్ణుడి మాసం అన్నమాట. ఈ కార్తీక మాసం రాధారాణికి ఎంతో ప్రియమైనది. ఇది రాధారాణి మాసం కాబట్టి కృష్ణుడు ఏమవుతాడండి, ఈ మాసంలో చేసే ప్రతి కార్యానికి కృష్ణుడు దాసోహుడు అవుతాడనమాట. మీరు ఒక దీపార్థన చేస్తే భగవంతుడు ఎంతో సంతృప్తి పొందుతాడు. ఒక మాల జపం చేస్తే కృష్ణుడు స్వయంగా ఆనందపడతాడు. ఎందుకంటే మీరు రాధారానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇది రాధారాణి మాసం అన్నమాట. ఇది రాధారాణి మాసం కాబట్టి కృష్ణుడికి ఎంతో అది ప్రియమైనది. ఈ కార్తీక మాసాన్ని దామోదర మంత్ అని కూడా అంటాం. ఎందుకంటే ఈ మాసంలోనే కృష్ణుడు ఒక విశేషమైన లీలని ఈ ప్రపంచానికి అందజేస్తాడనమాట. కృష్ణుడు ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలోనూ ఆయన ఏం చేస్తాడు, స్వయంగా ఈ ప్రపంచానికి బ్రహ్మలో ఒక రోజు బ్రహ్మకి ఉన్న ప్రతి రోజులో ఒక్కసారైనా కృష్ణుడు స్వయంగా వస్తాడనమాట. మనందరి అద్భుత అంటే ఆపర్చునిటీ ఏంటంటే మనకున్నది ఈ కలియుగం ముందు ఉన్న ద్వాపర యుగంలోనే కృష్ణుడు స్వయంగా శ్యామచంద్రుడు గోలోక బృందావనంలో నివాసమైన స్వయం కృష్ణస్తు భగవాన్ స్వయం, ఆ స్వయం భగవంతుడు తన లీలలు చేయడానికి ఈ ధరాతరలో ఉన్న గోకుల బృందావనానికి వస్తాడనమాట. మనం అర్థం చేసుకోవాలి. గోలోక బృందావనం నుంచి శ్యామచంద్రుడు కృష్ణుడు ఈ గోకుల బృందావనానికి వస్తాడు. అలా ఈ గోకుల బృందానికి వచ్చిన కృష్ణుడు తన లీలల ద్వారా ఏం చేస్తాడండి, పరిత్రాణాయ సాధున వినాశాయ చతుష్కృత. ఈ రెండిట్లో మెయిన్గా ఆయన చూసేది ఏం చేసేదండి, లీలలు. తన భక్తులతో రస ఆస్వాదన చేస్తూ తన భక్తుల్లో హృదయంలో ఉన్న భక్తిని సంరక్షిస్తాడనమాట భగవంతుడు. ఇప్పుడు గోవర్ధన్ లీలలో ఒక్క వ్రజవాసుల్ని ఆయన కాపాడలేదు, ఆ గోవర్ధన్ లీల వింటున్న ప్రతి ఒక్క భక్తుడి హృదయంలో భక్తిని కూడా ఆయన కాపాడుతున్నాడు. అది పరిత్రాణాయ సాధూనాం అంటే. ఎవరైతే భగవంతుడు శరణాగతి అయి ముందుకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళ లైఫ్లో ఎన్నో వైపరీత్యాలు రావచ్చు. ఆ గోవర్ధన లీలలో ఇంద్రుడు చేసిన దుష్కార్యాల ప్రకారం చూస్తే ఎలాంటి వైపరీత్యాలు వచ్చినా భగవంతుడు ఏం చేస్తాడంటే తన మీద ఉన్న నమ్మకాన్ని, భగవంతుడి మీద నమ్మకాన్ని మనకి సంరక్షిస్తాడనమాట. అది పరిత్రాణాయ సాధూన. అందులో భాగంగా వినాశాయ దశకృత. ఇప్పుడు అసురులు అనేది కలియుగంలో వేరే ఎక్కడో లేరండి. ఎక్కడున్నారండి వాళ్ళు? మన హృదయంలోనే ఉన్నారు. ఏ విధంగా అయితే ఇంద్రుడి హృదయంలో ఈర్ష్య అనే అసుర భావంతో ఆయన మండి మిగతా వాళ్ళు ముంచాలనుకున్నాడు. ఆయన మండిపోయాడు, ఈర్ష్య భావంతో మండిపోయి ఏం చేశాడండి, మొత్తం బ్రజవాసులు అందరినీ ముంచేయాలనుకున్నాడు. అలాంటి ఈర్ష్యభావాన్ని ఏం చేశాడు, గోవర్ధన లీల ద్వారా భగవంతుడు అక్కడ వినాశాయ చతుష్కృతాం. ఇంద్రుడిని సంహరించలేదు ఆయన, ఇంద్రులోని ఈర్ష్య భావన అసుర భావాన్ని సంహరించాడనమాట. అలాగా భగవంతుడు చేసే ప్రతి కార్యం తన భక్తుల పురోగతి కోసమే ఉంటుంది. ఆ విధంగా మనం భక్త వాత్సల్యమైన కృష్ణుడిని
ఆ, మనం శ్రద్ధతో పూజిస్తాం కాబట్టి భక్తి మార్గంలో మనం పురోగతి చెందుతాం. ఇన్ జనరల్ అవుతుంది, కానీ ఈ కార్తీక మాసంలో మీరు రాధారాన్ని ఉద్దేశించి, ఓకే, రాధారానికి ప్రాముఖ్యత ఇస్తూ చేస్తున్నారు కాబట్టి కృష్ణుడు ఇంకా ఆనందపడతాడు, ఇంకా మిక్కిలి ఆనందాన్ని పొందుతాడు. అప్పుడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయండి? 100 రెట్లు 1000 రెట్లు ఉంటాయన్నమాట. ఉమ్. సో అందుకే ఈ కార్తీక మాసంలో మనం రెండు గమనించాలన్నమాట. కార్తీక మాసం ఒకటి, ఇది రాధారానికి ఎంతో ప్రియమైనది. రాధారణి కోసం ఉద్దేశించి మనం కృష్ణ భక్తి చేస్తున్నాం కాబట్టి అవుతుందండి. కృష్ణుడు కూడా, భక్త వాత్సల్యతుడైన కృష్ణుడు కూడా, ఎప్పుడు అవకాశాన్ని చూసే కృష్ణుడు, ఎప్పుడు తన భక్తుడు తన వైపు తిరుగుతాడనే ఎదురు చూస్తున్న కృష్ణుడికి ఆ, ఈ మీరు చేసే ఈ భక్తి కార్యాలు కార్తీక మాసంలో అవి ఇంకా ఆయన ఆకర్షిస్తాయన్నమాట. అప్పుడు ఏం చేస్తాడు? ఆయన రెట్టింపు 100 రెట్లు ఫలితాన్ని మీకు ఇస్తాడనమాట. ఆ, అందుకే ఈ ఈ మాసానికి ఎంతో శ్రేష్ఠ మాసం కింద వర్ణించారు. ఓకే, ఇప్పుడు నా వెనకాతల ఈ శ్లోకాన్ని, ఇది పద్మ పురాణాల్లో, వివిధ పురాణాల్లో దీని గురించి ఉద్దేశించి చెప్తుందన్నమాట, కార్తీక మాసం గురించి. నా కార్తికే సమో మాసో. కార్తికే కార్తికే సమో మాసో. ఒక మాతాజీ అన్మ్యూట్ చేసి పాడండి, మిగతా వాళ్ళు మ్యూట్లో ఉండాలి. ఓకే, నా కార్తీక సమో మాసో. న కార్తికా సమా మాసో. నా కృతేన సమం యుగం. ఆకృతేన సమం యుగం. నా వేద సదృశం శాస్త్రం. న వేదా సదృశం శాస్త్రం. నా తీర్థ గంగయా సమం. న తీర్థ గంగయా సమం. ఇది సరళమైంది. ఇది ఈ శ్లోకం అంత డిఫికల్ట్ కాదు అర్థం చేసుకోవడం. ఇక్కడ 12 మాసాలలో శ్రేష్టంగా దీనికి అతుల్య మాసంగా అదేంటండి? కార్తీక మాసన కార్తీకో సమో మాసం. కార్తీక మాసం అనేది ఉన్న 12 మాసాల్లో దేనికి అతుల్యమైన మాసం అన్నమాట. దీనికి పద్మపురాణంలో ఏ వర్ణాన్ని ఇస్తారంటే, ఎగ్జాంపుల్స్ ఏమి ఇస్తారంటే, 4 యుగాల్లో కృతయుగం అంటే సత్యుగం ఎంత అతుల్యమైనదంటే, అక్కడుండే జీవులు, అక్కడున్న మనుషులు నిర్మలంగా ఉండేవారు అనమాట. నిర్మలమైన మనసుతో ఉండేవారు. ఎలాంటి నిస్వార్థమైన హృదయాలతో జీవించేవారు. అలా కృతయుగ వాసుల్ని శ్రేష్టంగా భావిస్తాం. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఏంటి? నా కృతేన సమం యుగం. 4 యుగాల్లో కృతయుగం అంటే ఏంటండి? సత్యయుగం. సత్యయుగం అతుల్యమైన యుగం అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తారు. ఏంటది? అన్ని శాస్త్రాలు, శాస్త్ర శస్త్ర 2 శబ్దాలు ఒకటే. శస్త్రం అంటే ఆయుధం, శాస్త్రం అంటే అది కూడా ఆయుధమే. కానీ ఆయుధం ఏం చేస్తుందంటే మన అజ్ఞానాన్ని ఖండిస్తుంది అనమాట. ఒక శస్త్రం మన శరీరాన్ని ఖండిస్తుంది, కానీ శాస్త్రం అనేది అజ్ఞానాన్ని ఖండిస్తుంది. అలాంటి శాస్త్రాలు భగవంతుడు తన ప్రతినిధుల ద్వారా, మునులు, ఋషులు, మునులు, గురువుల ద్వారా ఈ ప్రపంచానికి అందజేశాడు. అన్ని శాస్త్రాల్లో అతుల్యమైన శాస్త్రం ఏంటండి? వేదం. విశేషంగా 4 వేదాలు. ఈ 4 వేదాలు ముందు ఒక వేదంగానే ఉండేవి, యజుర్వేదం. తర్వాత అవి 4 వేదాల కింద విభజించబడినవి. ఒకే బుక్లో ఉండేది, అవి 4 సెక్షన్స్ కింద మార్చారనమాట. 4 వేదాలు అతుల్యమైనవన్నమాట. అతుల్య శాస్త్రాల్లో వేదాలు అనమాట. ఆ వేదాల్లో కూడా మనం ఏం చేస్తాం? వేదాంతం సారాన్ని ఇస్తున్న శ్రీమద్ భాగవతాన్ని ఆశ్రయిస్తాం మనం. అదే ఈ వేదాలను సారం, భగవద్గీత ఉపదేశ సారంగా మనం పరిగణిస్తామన్నమాట. అందుకే భగవద్గీత, భాగవతం అనేవి ఈ వేదాలకి మెయిన్ ఆస్పెక్ట్స్ అనమాట. వేద ఎసెన్స్ భగవద్గీతని, భాగవతాన్ని మనం చదువుతాం అనమాట. ఈ విధంగా ఈ తులను ఇచ్చారు ఇక్కడ. అతుల్య శాస్త్రాలు ఏంటండి? వేదాలు. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్, 3వ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏంటది? నా తీర్థయ గంగయా సమం. ఎన్నో తీర్థాలు ఉన్నాయి. గంగే చేవ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆచమనం టైంలో మనం
మనం ఏం చేస్తామంటే ఈ దివ్య తీర్థాలను పిలుస్తాం అనమాట. ఏ విధంగా అయితే కృష్ణుడు రాధాని ప్రీతి కోసం ఏం చేశాడు, ఈ గంగా, యమున, సరస్వతి, గోదావరి, నర్మదా, సింధు, కావేరిల్ని ఆ ఆ దేవిలని పిలుస్తాడనమాట. ఈ రాధాకొండలో ఆవిడ కష్టపడుతుంది నీళ్లు నింపడానికి, మీరు కూడా హెల్ప్ చేయమని. ఆ, రాధని వద్దంటుంది, నాకు వద్దు మీ హెల్ప్ అక్కలేదు, మీరు వెళ్ళిపోండి అంటుంది. కానీ వాళ్ళు అడుగుతారు, వేడుకుంటారనమాట రాధారాణి, ఏమమ్మా నీకు సేవ చేసే అవకాశం మాకు కృష్ణుడు ఇచ్చాడు. చూడండి కార్తీక మాసం స్పెషాలిటీ ఏంటంటే, ఉమ్, ఈ మాసంలో రాధాకొండది కూడా మనం వస్తుంది అనమాట. బహుళాష్టమి ఆస్పెక్ట్స్, అద్భుతమైన మాసం అనమాట ఇది. ఓకే, సో రాధారాణితో అంటారనమాట ఎవరు దేవతలు, నది దేవతలు, గంగా, సరస్వతి, యమున, గోదావరి, నర్మదా, కావేరి, సింధు, వీళ్ళందరూ ఏం చెప్తారు, కృష్ణుడి కృప వల్ల నీకు సేవ చేసే అవకాశం మాకు దొరికింది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ కార్తీక మాసం కృష్ణుడు ఇచ్చిన కృపే, కానీ క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తున్నాం, మనం రాధారాణికి ఇస్తున్నాం అనమాట. మనం క్రెడిట్ రాధారాణికి ఇవ్వడం వల్ల, అంటే గుణకీర్తన మనం రాధారాణి చేయడం వల్ల కృష్ణుడు ఇంకా ఆనందపడతాడు అనమాట. సో ఈ రాధాకుండ ఆవిర్భావం కూడా ఇదే అవుతుంది అనమాట. కృష్ణుడు అడుగుతాడు, రండి నింపమని. రాధారాణి అంటుంది, నాకు వద్దంటుంది, అవసరం లేదంటుంది. అప్పుడు వాళ్ళే వేడుకుంటారు, ఏమమ్మా నీ నీ చరణ దర్శనం కోసం ఎన్నో ఏళ్ల పాటు మేము తపస్సు చేస్తున్నాం. మా తపస్సుని చూసి ఆనందపడి కృష్ణుడు మాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చాడు, ఈ దర్శన సౌభాగ్యం. దాంతోపాటు నీకు చేసే సేవా సౌభాగ్యం కూడా మాకు ఇవ్వమ్మా అని కోరుకుంటారు. అప్పుడు ఇది కృష్ణుడు పర్మిషన్ ఇచ్చాడు, నువ్వు పర్మిషన్ ఇవ్వమ్మా అని అడుగుతున్నారు అనమాట. అప్పుడు రాధాని వెంటనే సరే అంటుంది. అప్పుడు వాళ్ళందరూ రాధాకుండే నింపుతారనమాట తమ మహానదుల తీర్థ. సో ఈ విధంగా ఈ తీర్థాలలో గంగ అనేది, గంగాదేవి అతుల్య తీర్థం అన్నమాట. స్వయంగా వామన దేవుడు మన ఈ బ్రహ్మాండాన్ని రంధ్రం చేసినప్పుడు వైతరణి నదిలో ఉన్న నీళ్లు వామన దేవుడి చరణాలు స్పర్శిస్తూ ఈ ప్రపంచానికి వచ్చిన మహాతల్లి ఆవిడ గంగాదేవి. సో అందుకే ఈ తీర్థం, అన్ని తీర్థాలు అతుల్యమైన తీర్థం ఏంటంటే గంగా. సో ఇప్పుడు ఈ ఈ ఈ లైన్లో, ఈ శ్లోకంలో మనం గమనించాల్సింది, పురాణంలో వర్ణించిన ఈ శ్లోకంలో, నా కార్తీక సమో మాసో న కృతేనా సమం యుగం న వేద సదృశం శాస్త్రం నా తీర్థ గంగయా సమం. అందుకే కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే హృదయపూర్వకంగా ఈ కార్తీక మాసంలో తీర్థ స్నానాలు చేస్తారు ప్రతిరోజు. అంటే కొంతమంది ఇళ్లలో చేస్తారు, వెళ్ళడం కుదరదు, మనకు అవకాశం ఉండకపోవచ్చు. విజయవాడ ఉన్న వాళ్ళకి కృష్ణానది పక్కనే ఉంది, కృష్ణానదిలో కూడా స్మరిస్తూ స్నానం చేయొచ్చు. చేసి ఏం చేస్తారండి, అక్కడే కృతయుగంలో ఏ విధంగా అయితే తపస్సు చేసేవారో ఈ మాసమంతా శారీరక మానసిక తపస్సు చేస్తారు. శారీరకంగా ఏం చేస్తారండి, నిరామిషుల కింద ఉంటారన్నమాట. ఎలాంటి చెడు పదార్థాలు లేకపోతే ఎలాంటి మాంసాహార భక్షణ అవన్నీ నిషేధిస్తారు. కొంతమంది వెల్లుల్లి కూడా ఆపేస్తారు. భక్తులైతే ఎప్పటికీ ఆపేస్తాం మనం. బట్ కొంతమందికి ఉంటుంది అనమాట, ఫాలో అవ్వని వాళ్ళందరికీ ఏంటంటే ఈ అట్లీస్ట్ కార్తీక మాసంలో ఇవన్నీ పట్టుకోరు, మానసిక తపస్సు చేస్తారనమాట. ఎలాంటి అవుటింగ్స్ ఏంటి, సెన్స్ ఎంజాయ్మెంట్ కోసం చేసేవి, ఇంద్రియ సంభోగం చేసే కార్యాలన్నీ ఆపుతారు. వాళ్ళ జీవన శైలిలో ఆహార, నిద్ర ఇలాంటివి సరళంగా పెట్టుకుంటారు, మైథున జీవాన్ని పక్కన పెడతారు. సో ఈ విధంగా ఈ కార్తీక మాసంలో మన కృతయుగం లాంటి ఒక లైఫ్ స్టైల్ని మనం పాటించవచ్చు. తర్వాత శాస్త్రాల్లో అతుల్య శాస్త్రమైన వేదాల్ని మనం పారాయణం చేస్తాం, భగవద్గీత చదువుతాం, భాగవతం చదువుతాం. సో ఈ విధంగా ఈ శ్లోకంలో ఒక ఫార్ములా ఇచ్చాడనమాట పురాణాల్లో. ఏం చేయాలి, కార్తీక మాసంలో ఏం చేయాలని చెప్పున్నాయి ఇందులో. నెక్స్ట్ రెండు లైన్లు ఈ శ్లోకానికి. ఓకే.
కార్తీక పరవరో మాసో. Yes, somebody can recite. కార్తిక పరవరో మాసో వైష్ణవానాం ప్రియా సదా. వైష్ణవానాం ప్రియా సదా. కార్తీకం సకలం యస్తు కార్తికం సకలం యస్తు భక్త్యా సేవతే వైష్ణవ. భక్త్యా సేవ్యతే వైష్ణవ. సో ఈ కార్తీక పరవరో మాసో వైష్ణవానాం ప్రియా సదా. ఈ కార్తీక మాసం వైష్ణవులకి ఎంతో ప్రియమైనది. మొదలు చెప్పానా నేను రాధారానికి ప్రియమైన మాసం అని. యాక్చువల్లీ ఒక్క రాధారానికే ప్రియమైనది కాదు ఇది. ఇది కృష్ణుడు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చే మాసం. ఎందుకంటే రాధారాణి ప్రాముఖ్యత చేస్తున్నాం కాబట్టి. అది వదిలేండి, ఇది వైష్ణవులు కూడా ఎంతో ప్రియమైనది. కార్తీక ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందండి? రాధారాణి కీర్తిద కూతురు అనమాట. అందుకే ఆవిడ పేరు కీర్తిప్రియ. ఈ కీర్తిప్రియ కృత్తిక అని కూడా పిలిచేవారు రాధారాణి. అలా ఈ మాసానికి కార్తీక మాసం అని వచ్చింది. ఇది రాధారాణి పేరు అనమాట. కీర్తిక కీర్తిద కూతురు అనమాట. కీర్తిద కూతురు కాబట్టి కీర్తిప్రియ. ఆయన కార్తీక కృతిక అనే పేర్లతో సంబోధిస్తారు రాధారాణి. సో రాధారాణికి ప్రియమైన మాసం ఇది. వైష్ణవుల పురోగతి, తన భక్తి పురోగతి అవుతుంది కాబట్టి వైష్ణవులకు కూడా ఎంతో ఇష్టమైన మాసం అన్నమాట. చూడండి, ఇప్పుడు మీరు షాపింగ్కి వెళ్తారు, షాప్లో బంపర్ ఆఫర్స్ వస్తాయన్నమాట. ఓకే, 50% డిస్కౌంట్, 75% డిస్కౌంట్. ఫెస్టివల్స్ మీరు షాపింగ్ ఎందుకు వెళ్తారంటే అప్పుడు డిస్కౌంట్లు ఉంటాయి కాబట్టి. ఇలాగ భక్తిలో కూడా డిస్కౌంట్ ఇచ్చే మాసం ఏంటండి? ఈ కార్తీక మాసం. దీని డిస్కౌంట్ ఆఫర్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక మాల చేస్తే 100 మాలలు చేసినట్టు అనమాట. అలానే 16 మాలలు చేసే వాళ్ళు తగ్గించకండి మీ మాలలో, 16 కంటే ఎక్కువే చేయండి. ఎవరైతే చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే వాళ్ళకి అలాంటి సుకృతి వస్తుంది. స్కంద పురాణంలో ఈ విధంగా వర్ణించబడింది అనమాట. కార్తిక పరవరో మాసో వైష్ణవానాం ప్రియా సదా. వైష్ణవానాం ప్రియా సదా. కార్తీకం సకలం యస్తు భక్త్యా సేవతే వైష్ణవ. తో ఎవరైతే ఈ ఈ ఈ కార్తీక మాసాన్ని సేవిస్తారో, ఇది సేవ రూపంలో మనం పరిగణించాలి. మనం చేసే వ్రతాలు, జపాలు, తపాలు అవి ఎలా చేయాలండి? ఒక సేవ భావనతో చేయాలన్నమాట. భక్త్యా సేవతే వైష్ణవ. ఒక భక్తి సేవ కింద ఈ మాసాన్ని పరిగణిస్తూ ఎప్పుడైతే ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఏమవుతుందంటే అన్ని సకలం యస్తు, అన్ని క్రెడిట్స్, అన్ని సుకృతులు వాళ్ళకి దొరుకుతాయి. భక్తి సుకృతి వస్తుంది అన్నమాట. సో ఇలాంటి కార్తీక మాసంలో ఎన్నో దివ్య ఉత్సవాలు ఉన్నాయన్నమాట విశేషంగా. అందులో కొన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, హరే కృష్ణ. ఒకటి దీపావళి రోజున, దీపోత్సవం రోజున దామోదర లీల. దామ ఉదర. దామ అంటే తాడు, ఉదరం అంటే పొట్ట. కృష్ణుడి పొట్టని ఒక తాడుతో కట్టి బంధించి తన భక్తి భావనతో ఈ లోకానికి చాటి చెప్పిందనమాట యశోదమ్మ. ఏంటి? భగవంతుణ్ణి బంధించాలంటే మీలో ఏ లక్షణం ఉండాలండి? భక్తి ఉండాలి. అలాగే ఈ దామోదర లీల ఈ మాసంలో అతి శ్రేష్ట ఉత్సవం కింద మనం పరిగణిస్తాం అన్నమాట. ఇది ఏ రోజు అయిందండి? దీపావళి రోజునే. దీపావళి అనేది మనకి మిగతా ఆస్పెక్ట్స్ కూడా రామ విజయోత్సవం తర్వాత, విజయదశమి తర్వాత, రావణాసురుని వధించిన తర్వాత సీతారామచంద్రుడు లక్ష్మణ సమేతంగా వచ్చినప్పుడు అయోధ్యలో వాళ్ళు ఇన్విటేషన్ ఇస్తారన్నమాట దీపాలు వెలిగించి. దీపావళి. మూడవది ఉత్థాన ఏకాదశి. ఇప్పుడు చతుర్మాసంలో విశేషంగా ఈ ఉత్థాన ఏకాదశి అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే శయన ఏకాదశి రోజున భగవంతుడు శ్రీ మహావిష్ణువు శయనిస్తే అప్పటి నుంచి స్టార్ట్ అయిన చతుర్మాస్యం ఈ ఉత్థాన ఏకాదశి సమయం దాకా నడుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారు? దేవదేవతలు అందరూ కలిసి ఉత్థాన ఏకాదశి రోజున
పవలించి అప్పటిదాకా శయన రూపంలో పవనిస్తున్న ఆ అనంత పద్మనాభుణ్ణి, ఆ రంగనాథుణ్ణి ఏం చేస్తారండి? పూజిస్తారు. లేవమని, ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద, ఉత్తిష్ట గరుడధ్వజ, కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. సో ఇలాంటి ప్రార్థనలతో ఆ రోజు లేపుతారనమాట. అప్పుడు భగవంతుడు లేవగానే చూస్తాడు ఇంకెవడు పడుకున్నాడని. ఆ, అందుకే ఈ మాసంలో పడుకోకూడదు ఎక్కువ. మీ పడక కూడా తగ్గించాలన్నమాట. స్నానాలు చాలా మంది రోజు చేస్తారు. ఓకే. ఎందుకంటే అవసరం అని. లేకపోతే అవసరం లేకపోతే చాలా మంది స్నానాలు కూడా చేయరు. కానీ కార్తీక మాసంలో ఎవరైతే ఆ, సూర్యోదయం కాక ముందే లేచి స్నానాలు చేసి తమ తపస్సు జపాలు తపాలు చేస్తే ఏమవుతుందండి? అదే భగవంతుడికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఒక్క కృష్ణుడే గమనించడు. ఉత్తాన ఏకాదశుడు శ్రీ మహావిష్ణు కూడా కళ్ళు తెరిచి చూస్తాడు. ఇంకెవడు బెడ్ మీద పడుకుని ఉన్నాడు? ఆ, లేచాడా? ఆ, తపస్సు చేస్తున్నాడా? నా స్వామి అని భగవంతుడికి సేవ చేస్తున్నాడా? జపం చేస్తున్నాడా? అన్నీ గమనిస్తాడనమాట. ఉమ్, ఈ ఉత్సవం కూడా ఈ కార్తీక మాసంలో వస్తుంది. ఉమ్, అందుకే ఉత్తాన ఏకాదశి విశేషంగా మనము అదే రమ ఏకాదశి ఒకటి వస్తుంది, తర్వాత ఉత్తాన ఏకాదశి. సో ఉత్తాన ఏకాదశి చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగానే భక్తులు ఏం చేస్తారంటే భీష్మ పంచక చేస్తారనమాట. ఉత్తాన ఏకాదశి నుంచి ఉండి ఆ, నిన్న శారదీయ రాస పూర్ణిమ అయింది. మీరందరూ ఇది కూడా ఒక ఉత్సవం, అద్భుత ఉత్సవం. శారదీయ రాస పూర్ణిమ. పూర్ణిమ టు పూర్ణిమ అదొక పర్టికులర్ పూర్ణిమ క్యాలెండర్ ప్రకారం. ఆ, పూర్ణిమ అంతా ఆ, ప్రకారం మనం పరిగణిస్తే కార్తీక మాసాన్ని శారద రాస పూర్ణిమ నుంచి కార్తీక రాస పూర్ణిమ దాకా ఉంటుంది, ఒక 30 రోజుల పాటు. సో కృష్ణుడు తన రాసలీలని విశేషంగా మహారాస అంటారు దాన్ని. ఓకే. కృష్ణుడు ప్రతిరోజు రాసలీల చేస్తాడు, కానీ మహారాస అందులో సుమారు కోట్లల్లో గోపికలతో రాసలీల చేస్తాడనమాట. ఆ కోట్ల గోపికలతో రాసలీలలు కృష్ణ శారద రాస పూర్ణిమ, తర్వాత కార్తీక రాస పూర్ణిమ అని లాస్ట్లో వస్తుంది అనమాట. సో ఈ రెండు ఉత్సవాలు కూడా ప్రాముఖ్యత ఉంటుంది. నిన్న మా విజయవాడ మందిరంలో శ్యామ సుందర్ టెంపుల్లో భక్తులు అందరూ వచ్చారు. మధ్యాహ్నం వచ్చి మొత్తం నిండుగా ఆ, భగవంతుడి ఆల్టర్ని ఒక బృందావన ఫారెస్ట్ కింద మార్చి దీపాలు పెట్టి తర్వాత ఒక గౌరారతి చేసి స్మితాయ గౌరాంగకి, తర్వాత గౌరను దామోదర ఆరతి అయ్యింది. తర్వాత శ్రీమాన్ చక్రధారకు క్లాస్ ఇచ్చారు. ఆ, ఆ, తర్వాత డాన్సింగ్ కీర్తన ఆల్రెడీ 9 అయిపోయింది, 9:30 అయిపోయింది. తర్వాత అనుకున్నాం ఏం చేయాలన్నారు. ఆల్రెడీ కృష్ణ రాధ ఇప్పుడు రాసలీల చేయడానికి వెళ్ళబోతున్నారు రాత్రంతా. సో వాళ్ళ ఆనందం కోసం, కృష్ణ రాధారాణి గోపికల ఆనందం కోసం మనం కూడా ఇక్కడ నృత్యం చేద్దాం అని ఒక 5 నిమిషాలు చేసి వెళ్ళిపోదాం, లేట్ అయిపోతుంది కదా అందరూ వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ 5 నిమిషాలు ఎలా కన్వర్ట్ అయిందండి? ఒక 35 నిమిషాల పాటు కంటిన్యూస్గా డివోటీస్ నృత్యం చేశారు. ఆడవాళ్ళు ఒకవైపు, మగవాళ్ళు అటువైపు. ఓకే. చాలా మంది బయట ఏం చేస్తారండి? ఈ కృష్ణ రాసలీలని దాండియా డాన్స్ కింద చేస్తారు, ఆడ మగ కలిసి. అది చాలా తప్పు. అది ధర్మ విరుద్ధం. అది ఆ, ధర్మ విరుద్ధంగా అలా చేయకూడదు. కానీ వైష్ణవ పరంగా ఏం చేస్తారండి? ఆడవాళ్ళు ఒకవైపు కీర్తన చేస్తుంటారు, కీర్తనలో నృత్యం చేస్తూ ఉంటారు. మగవాళ్ళు ఒకవైపు. వాళ్ళ కేంద్రంగా ఎవరిని పెట్టుకుంటారు? రాధాకృష్ణులనే. ఉమ్, రాధాకృష్ణుల్ని మధ్యలో పెట్టుకొని ఇందాక మనం యుగలాష్టకం పాడాం. జీవనే నధనే నిత్యం రాధాకృష్ణ గతిర్మమ. ఇప్పుడు రాధారాణి గతి అంటే ఆవిడ లక్ష్యం ఎవరండి? కృష్ణుడు. కృష్ణుడి లక్ష్యం రాధారాణి. కానీ మన లక్ష్యం ఏముండాలండి? రాధాకృష్ణులు ఇద్దరు ఉండాలి. యుగలాష్టకం యుగల మూర్తులు ఇద్దరు ఉండాలన్నమాట. సో ఆ విధంగా భక్తులు నృత్యం చేసేటప్పుడు వాళ్ళ మధ్యలో రాధాకృష్ణుని మన మనసులో ఆస్వాదిస్తూ ఊనిగంటూ దాని ప్రకారం కీర్తన చేస్తారు. వాళ్ళ ప్రసన్నత కోసం చేస్తారు. సో ఆ విధంగా నిన్న కృష్ణ శారదీయ రస యాత్ర నిర్వహించారు. అలాగే ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ ఈ ఉత్థాన ఏకాదశి తర్వాత ఒక 5 రోజుల తర్వాత వచ్చేది ఏంటంటే కార్తీక రాస పూర్ణిమ. అది కూడా ఒక అద్భుతమైనది. విశేషంగా ఎవరైతే బృందావనంలో ఉంటారో పూర్ణిమ రోజున గోవర్ధన పరిక్రమ చేస్తారనమాట. సో ఈ విధంగా ఈ ఉత్సవం కూడా
ఈ కార్తీక మాసంలో ఉంటుంది. ఉమ్. ఇక్కడ మేము విజయవాడలో కార్తీక రథ యాత్ర ఆ రోజు కూడా అద్భుతంగా నిర్వహించాలనుకుంటున్నాం. భక్తులందరూ, మీరందరూ ఉన్న వాళ్ళందరూ, దగ్గరలో ఉన్న వాళ్ళని తప్పకుండా రండి. టెంపుల్లో ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది లాస్ట్ కార్తీక మాసంలో లాస్ట్, అంటే మన వైష్ణవ కార్తీక మాసం ప్రకారం లాస్ట్ రోజు వస్తుంది అనమాట. సో ఉత్తాన ఏకాదశి నుంచి కృష్ణ శారదే రాస యాత్ర దాకా ఈ 5 రోజుల్ని భీష్మ పంచకం అని కూడా అంటారు. ఇది కూడా ఒక వ్రతం కింద భక్తులు చేస్తారు. భీష్మదేవుడు ఆ ఆ ఈ వ్రతాన్ని ఎందుకంటే కురుక్షేత్ర రణభూమి యుద్ధం స్టార్ట్ అవ్వబోతుంది ఆ, కొంతసేపటి, ఒక నెలలో. సో భీష్ముడు భగవంతుని ఉద్దేశించి, ఎందుకంటే ఈ ధర్మం, ఈ రాజధర్మం, ఈ ఇలాంటి వర్ణాశ్రమ ధర్మాల్లో ఉన్న ఈ ఆస్పెక్ట్స్ అన్ని చూస్తూ తన భగవంతుని మీద ప్రేమని వ్యక్తం చేసుకోవడం. ఎందుకంటే భీష్ముడు ఒక సాధారణ రాజు కాదు, ఒక మహాభాగవతుడు. కానీ వర్ణాశ్రమ ప్రకారం చూస్తే ఆయన ఎన్నో ధర్మాల్లో చిక్కుకున్నాడనమాట. అలా చిక్కుకుని ఉండిపోయిన భీష్ముడికి ఈ ఈ వ్రతం భీష్మ వ్రతం అన్నమాట. ఇది భీష్మ పంచకం. ఈ 5 రోజుల పాటు చతుర్మాసం చేయడం కష్టమయ్యేది. సో ఈ చతుర్మాసంలో ఉన్న తపస్సును అంతటిని 5 రోజుల పాటు ఎవరైతే నిష్ఠతో నియమంతో చేస్తారో వాళ్ళకి ఆ ఫలితం మొత్తం వస్తుందన్నమాట. చాలా మంది భక్తులు 5 రోజుల పాటు భీష్మ పంచక వ్రతాన్ని పాటిస్తారు. విశేషంగా మన ఒక్కసారి ఉండండి. హరే కృష్ణ. యా, ఎక్కడ ఉన్నామండి? హరే కృష్ణ. హరే కృష్ణ. భీష్మ పంచ వింటున్నారు కదా, మంచిది. స్క్రీన్ అటువైపు ఏమవుతుందో తెలియదు చాలాసార్లు. ఓకే, మంచిది, వింటారు కదా. సో భీష్మ పంచకం, భీష్మదేవుడు స్వయంగా ఈ చతుర్మాస ఫలితాన్ని ఈ 5 రోజుల పాటు నిష్ఠగా పాటిస్తూ చేయడం వల్ల ఏమైందండి, ఆయనకి మొత్తం ఈ 4 చతుర్మాస ఫలితం అంతా దొరుకుతుంది అనమాట. చతుర్మాసంలో విశేషంగా ఏం చేస్తారండి భక్తులు? పూర్వంలో పూర్వంలో ఈ సన్యాసులు కానీ వానప్రస్థులు కానీ ఏం చేసేవారండి, ఈ చతుర్మాసం 4 నెలల పాటు, వర్షాకాలం అనమాట. అప్పుడు ఆ వర్షాకాలం ఎక్కడికి తిరగరు, ఒక చోట ఉండి మన భక్తుల్ని నిష్ఠగా చేస్తారు. కానీ శ్రీల ప్రభుపాదులు మనకి చతుర్మాసం గురించి ఎక్కువ ఫోకస్ ఇవ్వలేదు. ఎందుకంటే ఒక చోట కూర్చుంటే ప్రచారం ఎలా అవుతుందండి? అవును కదా. మిగతా భక్తులు చేయాలంటే మనం ఏం చేయాలండి? ఈ కలియుగంలో ప్రతి ఒక్కరు మాయ వెనకాతలు పరిగెడుతున్నారు. అలా మాయ వెనకాతలు పరిగెడుతున్న వాళ్ళ వెనకాతలు మనం కూడా పరిగెట్టాలి కదా. వాళ్ళు ప్లేన్లు ఎక్కి వెళ్తున్నారు, మనం కూడా ప్లేన్లు ఎక్కి వెళ్ళాలి కదా. వాళ్ళు ట్రైన్లు ఎక్కి పరిగెడుతున్నారు, ఊటీలకని వాటికి వీటికని. మనం కూడా వాళ్ళని పట్టుకుని ఊటీకి కాదు రా, నిన్ను అనంత పద్మనాభుడికి తీసుకెళ్తాను, లేకపోతే తిరుపతి తీసుకెళ్తాను, లేకపోతే బృందావనం తీసుకెళ్తాను, మనం తీసుకెళ్ళాలన్నమాట. సో ఈ విధంగా మనం పరిగెట్టాల్సి వస్తుంది. అందుకే మనం కూడా భీష్ముడు ఏ విధంగా అయితే ఆ ధర్మ తన వర్ణాశ్రమ ధర్మ ప్రకారం బాధ్యతల వల్ల ఉండడం వల్ల కుదరలేదో చతుర్మాసం చేయడం, అదేం చేశాడని 5 రోజుల పాటు భీష్మ పంచకాన్ని చేశాడు. 5 రోజుల పాటు దీన్ని చాలా మంది ఫాలో చేశారు. అలాంటి అవకాశం మనకు కూడా ఉందన్నమాట కార్తీక మాసంలో. పరంపూజ జయపద మహారాజ్ దీని మీద ఎక్కువ స్ట్రెస్ ఇచ్చేవారు. మేము కలకట్టాలో ఉండేటప్పుడు మాకు ఇవన్నీ ఆయన దగ్గరుండి నేర్పించారు. భీష్మ పంచకం ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి. సో ఇట్ ఈస్ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్ భీష్మ పంచకం. అది ఉత్తాన ఏకాదశి నుంచి కృష్ణ ఏకాదశి నుంచి పూర్ణిమ దాకా, కృష్ణ రాస పూర్ణిమ రోజు దాకా ఉంటుంది అనమాట. అది ఈ 5 రోజుల పాటు 5 నియమాలు ఉంటాయన్నమాట. నదిలో స్నానం, దీపారాధన, ఇలాంటివి. ఇప్పుడు దాకా ఎన్ని ఉత్సవాలు గురించి డిస్కస్ చేసామండి మనం? చెప్పండి ఎవరైనా లిస్ట్ చేసి.
హరే కృష్ణ. ఎస్. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరమ్మా? ప్రియా మాతాజీ. ఓకే, ఎస్ చెప్పండి. ప్రభుజీ, కార్తీక మాసం ఒక విశేషం ఏంటిది అనేది తెలుసుకున్నాం. దాంట్లో ఒక శ్లోకం తెలుసుకున్నాం. నా కార్తీక సమో మాసం అనే ఒక ఓకే. శ్లోకం గురించి తెలుసుకున్నాము. ఓకే. తర్వాత భీష్మ పంచకం గురించి లాస్ట్ 5 days చేస్తారు, దాని గురించి తెలుసుకున్నాము. తర్వాత ఇది రాధారాణి మాసం అని కూడా అంటారు అని కూడా మీరు చెప్పారు, దాని గురించి తెలుసుకున్నాము. ఓకే. దామోదర మాసం అంటారు, ఈ మాసంలో మనకి దీపావళి వచ్చింది అని చెప్పారు ప్రభుజీ మీరు. ఎస్. తర్వాత కార్తీక మాసం అనే పేరు ఎలా వచ్చింది అంటే కీర్తిద మాత రాధారాణి వాళ్ళ మదర్ కాబట్టి అలా కృతిక అని అలా అని కార్తికాదేవి అని అలా పేరు వచ్చిందని కూడా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. ఇందులో మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన ఉత్సవాలు ఏంటంటే కార్తీక మాసంలో విశేషంగా దామోదర లీల, దీపావళి ఉత్సవం, గోవర్ధన లీల, ఉత్తాన ఏకాదశి, గోవర్ధన లీల, ఈ 4 డిస్కస్ చేసాం. తర్వాత ఇంకోటి కృష్ణ శారదీయ రాస పూర్ణిమ నిన్న అయింది, అది ఓకే, నిన్న ఆరంభమైంది, అదొకటి డిస్కస్ చేస్తాం. అలాగే కృష్ణ కార్తీక రాస పూర్ణిమ వస్తుంది అనమాట లాస్ట్లో, ఉత్తాన ఏకాదశి తర్వాత, దాని గురించి చర్చించాం. సో ఇలాగా ఉత్సవాలతో నిండిందన్నమాట ఇది. ఇవన్నీ భక్తిని పెంపొందించేవి. ఇందులో ఒక్కటి కూడా పుణ్యకర్మ, పాపకర్మ, కర్మకాండి ఉత్సవాలు కావు ఇవన్నీ. చాలామంది పూజలు వ్రతాలు చేస్తారు దేనికండి? ఒక పుణ్యాన్ని సంపాదించడం కోసం. ఈ కార్తీక మాసంలో పుణ్యం పాపంతో ఏం పని లేదు. ఇక్కడ భక్తి సుకృతిని పెంపొందించుకొని అవకాశం ఉంటుందన్నమాట. ఒక విధంగా చూస్తే కర్మకాండి ప్రకారం ఈ మాసాన్ని ఎవరు అంత సీరియస్గా తీసుకోరు. ఇందులో ఏవి అంటే ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏం చేయరు. ఎందుకంటే ఇక్కడ ఫ్రీగా మీరు టైం తీసుకుని భక్తి చేసుకోవచ్చని, ఇంకేమి పెట్టుకోకుండా. ఇప్పుడు పెళ్లి సీజన్ అనుకోండి, కష్టమైపోతుంది, భక్తి చేయడానికి ఉండదు టైం. అప్పుడు లెక్కలు వేసుకోవడానికి టైం అయిపోతుంది అనమాట, ఎతకడానికి టైం పడుతుంది, ఎవరితో ఏం చేయలేదు. అందుకే భగవంతుడు ఏం చేశాడంటే దీన్ని ఎలాగ స్పెసిఫిక్గా పెట్టాడు ఈ మాసాన్ని. ఫ్రీ ఫ్రమ్ ఆల్ మెటీరియల్ ఆబ్లిగేషన్స్, ఎలాంటి భౌతిక బాధ్యతలనే ఆస్పెక్ట్ ఉద్దేశించి వ్రతాలు తపాలు లేకుండా దీన్ని ఫుల్లీ 100% భక్తియుక్త కార్యాలతో నింపేశాడు భగవంతుడు. వచ్చేది గోపాష్టమి. గోపాష్టమి అంటే నందమహారాజుడు తన నందుడికి, కృష్ణుడికి, ఆవులకి అంటే గోపాలకుడి కింద ఒక బిరుదునిచ్చి, ఒక టైటిల్ని ఇచ్చి, తన ఆక్యుపేషన్ అంటే వర్ణాశ్రమం ప్రకారం ఒక వైశ్య జన్మలో అంటే ఒక వైశ్యుడికి జన్మించాడు కాబట్టి కృష్ణుడిని ఏం చేశాడండి, యాదవ కులంలో పుట్టాడు కాబట్టి ఆయనకి ఒక రాజు కింద ఉంది, అది వాసుదేవుడి కింద. కానీ ఇక్కడ బృందావనంలో ఆయన కానీ గోపాలు కింద మారతాడనమాట. ఇక్కడ ఆ బిరుదు ఇచ్చి, ఆ టైటిల్ ఇచ్చి ఆవుల్ని పాలించమంటాడు. అప్పుడు దాకా దూడల్ని చూసుకునేవాడు కృష్ణుడు 5 ఏళ్ల దాకా. గోపాష్టమి రోజున ఏం చేస్తాడండి, ఇప్పుడు ఆవుల్ని చూసుకోవడానికి, అంటే తన పోస్ట్ పెరిగిందనమాట, కృష్ణుడికి ప్రమోషన్ వచ్చిందనమాట. అందుకే ఆ రోజు కృష్ణుడు ఏం చేస్తాడండి, గోవులకి పూజ చేస్తాడు. గోవులకి ఎంతో ప్రేమతో, కృతజ్ఞ భావంతో పూజ చేసి వాటిని గోచరణకి తీసుకెళ్తాడనమాట. అది ఎక్కడైందని ఈ కార్తీక మాసంలోనే ఇలాంటి బాధ్యతని నందమహారాజు కృష్ణుడికి ఇస్తాడనమాట. ఆ బాధ వచ్చింది కాబట్టి అప్పటి నుంచి కృష్ణుడు ఏం చేస్తాడు, ఆవులకి ఎంతో ప్రాముఖ్యతతో, ప్రేమతో, కృతజ్ఞ భావంతో పూజ చేస్తాడు. గోవిందుడు అనే పేరుతో ప్రఖ్యాతి చెందుతాడు. గోవులకి ఎంతో ఆనందాన్ని ఇచ్చే భగవంతుడి కింద. భగవంతుడు తన ఆనందం కోసం చూడు, తన భక్తుల ఆనందం కోసం చూస్తాడనమాట. ఇది ఉత్సవం గోపాష్టమి అనమాట. ఇక్కడ కృష్ణ లీలలో ఒక చేంజ్ వస్తుందన్నమాట. అప్పుడు దాకా కృష్ణుడు ఒక బాల్య లీలల్లో చేసిన లీలలో ఇప్పుడు గోచరణ రాగానే తన లీలలో కొంచెం మార్పు వస్తుందన్నమాట.
అంటే తన మెచ్యూర్ అవుతాడనమాట కృష్ణుడు. ఇప్పుడు పిల్లలు చూడండి, ఆడపిల్లలు ప్యూబర్టీ చెందుతారు, మగ పిల్లలకు ఒక పర్టికులర్ టైం వస్తుంది చేంజ్ అని. అలాగే కృష్ణుడికి ఇది చేంజ్ అనమాట, ఒక లైఫ్ ట్రాన్సిషన్ చేంజ్ అనమాట గోపాష్టమి. సో ఈ విధంగా ఈ లీల కూడా, గోపాష్టమి లీల కూడా, అదేవిధంగా బహుళాష్టమి అని కూడా వస్తుంది. బహుళాష్టమి, బహుళాష్టమి అంటే ఒక ఆవు బహుళ తన తన సమర్పణ ఏ విధంగా కృష్ణుడి ప్రతి చూపించిందో, ఆ లీల కూడా అద్భుతంగా అవుతుంది ఈ ఈ ఈ ఈ మాసంలో. అందుకే ఆవిడ పేరు మీదే నాకు పేరు బహుళాష్టమి అని కూడా వస్తుంది. గోవర్ధన లీల, గోవర్ధన లీలలో మనం రెండు చూడాలి. ఒకటి గోవర్ధన పూజ. గోవర్ధనుడు అంటే ఆవులకి ఇంద్రుడి పూజ ప్రకారం ఇంద్రుడికి ఇన్నేళ్ల పాటు మర్యాద సత్కారాలు అయినాయి. కానీ ఇక్కడ వెంటనే కృష్ణుడు ఏం చేస్తాడండి, ఆ మర్యాద సత్కారాలను ఇంద్రుడి నుంచి తీసి ఆ గోవర్ధనుడికి ఇస్తాడనమాట. అలాగా గోవర్ధనుడికి ఆవులకి ఎంతో సేవ చేస్తూ వైశ్య వృత్తిలో ఉన్న వాళ్ళు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి ప్రకృతికి అనేది కృష్ణుడు తన లీల ద్వారా చాటి చూపిస్తాడనమాట. ధర్మపరంగా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రకృతి ఇస్తున్న ఈ అవకాశాన్ని మనం సద్వినియోగించాలన్నమాట. వాటిని మనం నిర్మూలించకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నారండి, ఉన్న కొండలన్నీ కొట్టేస్తున్నారు, దాంతో గ్రానైట్ తెచ్చుకుని ఇల్లు కట్టుకుంటున్నారు, ఆవుల్ని కషాయకాలానికి పంపించి వాటిని భుజిస్తున్నారు, చంపి తింటున్నారు. కృష్ణుడు చెప్తాడు యాక్చువల్లీ మీ సంసార జీవనంలో కూడా సామాజికంగా వృద్ధి చెందాలంటే ప్రకృతికి మనం మర్యాద ఇవ్వాలి. గోవర్ధన లీలలో ఏం చేస్తాడండి, మర్యాద ఇస్తూ పూజ చేస్తాడు. నిజపతి భుజ దండ ఛత్ర భావం ప్రపద్య, భాగవతంలో విధంగా వర్ణించబడింది. గోవిందవాస ప్రార్థన రఘునాథ్ దాస్ గోస్వామి వర్ణిస్తాడు గోవర్ధన గురించి. నిజపతి భుజ దండ ఛత్ర భావం ప్రపద్య. మీరు ఈ గోవర్ధనుడు అనేది అన్ని పర్వతాల్లో శ్రేష్టమైన వాడు. ప్రతిహత మద దృష్టోద్ధన దేవేంద్ర గర్వ. దేవేంద్రుడు ఎవరండి, దేవుల్లో ఇంద్రుడు, రాజు. దేవేంద్రుడు ఎవరండి, ఇంద్రుడు. ఆ ఇంద్రుడి గర్వాన్ని ఏం చేస్తాడు కృష్ణుడు ఈ గోవర్ధనం ద్వారా సంహరిస్తాడు. అతుల ప్రతుల శైల శ్రేణి భూప ప్రియమ్మే. అలాంటి ప్రియమైన గోవర్ధనాన్ని ఏంటండి నేను ఆశ్రయిస్తున్నానని రఘునాథ్ దాస్ గోస్వామి వర్ణిస్తాడు. నిజ నికత నివాసం దేహి గోవర్ధనం. ఆ గోవర్ధన దగ్గర నాకు నివాసం ఇవ్వమని అడుగుతాడు అన్నమాట. సో గోవర్ధన ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంద్రుడు తన ద్వేష కోపంతో వ్రజవాసులు అందరినీ ముంచేద్దాం అనుకున్నాడు. కానీ ఏమైందండి, కృష్ణుడే గోవర్ధన్ లీల ద్వారా భక్తులందరినీ ముంచేశాడు. ఇందులో భక్తిలో వ్రజవాసులందరినీ భక్తిలో ముంచాడు. ఈయన నీళ్ళలో ముంచాలనుకున్నాడు, కానీ కృష్ణ ఏం చేశాడండి, భక్తులందరినీ భక్తి రస ఆస్వాదనలో ముంచేశాడు వ్రజవాసులందరినీ. ఎన్నో లీలలు అయినాయి గోవర్ధన్ కిందన. అది మనం నెక్స్ట్ సెషన్స్లో మనం డిస్కస్ చేద్దాం. దామోదరిలో కొన్ని ఆస్పెక్ట్స్. ఒకటి రెగ్యులర్ లీల ఉంటుంది, కానీ నేను కొన్ని ఆచార్యుల ప్రకారం వర్ణించిన కొన్ని ఆస్పెక్ట్స్ని మనం చర్చించుకుందాం. తద్వారా మనకి భగవంతుడి మీద ప్రేమ, ఆసక్తి, గోవర్ధన్ మీద మనకి శ్రద్ధ అన్నీ పెరగాలి కదా. దీన్ని ఉద్దేశించి మనం ఫర్దర్ వచ్చే బుధవారాల్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం గోవర్ధన్ చూద్దాం. గోవర్ధన్ ఏంటండి, కృష్ణుడు తన భక్తి రస ఆస్వాదాన్ని ఇచ్చి బృందావన వాసులందరినీ ప్రేమలో ముంచేశాడు. ఇంద్రుడు వీళ్ళందరినీ నీళ్ళలో ముంచేయాలనుకున్నాడు, కానీ అది అవ్వలేదు. ఏమైంది, స్వయంగా ఇంద్రుడే తన గర్వంలో మునిగి తేలుతున్న ఇంద్రుడు ఏవాడండి, కింద పడ్డాడు. కింద పడి తన చేసిన తప్పుని అర్థం చేసుకుని తన దేశాన్ని పక్కన పెడతాడు. సో ఇది గోవర్ధన లీలలో అద్భుతమైన ఒక అంశం మనం గమనించాల్సింది. సో ఈ విధంగా గోవర్ధన లీల కూడా ఈ మాసంలో అవుతుంది. అందుకే గోవర్ధన లీల తృతీయ రోజు నుంచి, అంటే గోవర్ధన పూజ అయిన రెండో రోజు అనుకోండి, గోవర్ధన లీల స్టార్ట్ అయింది. గోవర్ధన పూజ అయిన రోజే కదా
ఇంద్రుడు కోపం వస్తుంది. నెక్స్ట్ రోజు వాడు వర్షాలను కురిపిస్తాడు 7 రోజుల పాటు. 7 రోజులు 7 రాత్రుల పాటు. అందుకే కొంతమంది ఆచార్యుల ప్రకారం ఆ తృతీయ నుంచి దశమి దాకా ఈ 7 రోజుల పాటు ఏదో ఒక రోజు గోవర్ధన పరిక్రమ చేస్తే దాని ఫలితం ఉంటుందన్నమాట. ఆ పరిక్రమ గోవర్ధనకే కాదు, వాళ్ళు ఎవరికి చేస్తారు, గోవర్ధనతో పాటు కృష్ణుడికి కూడా చేస్తున్నారు. కృష్ణుడికే కాదు, అక్కడున్న వ్రజవాసులు ఎవరైతే నిత్య సిద్ధ భక్తులు కృష్ణుడితో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు పరిక్రమ చేస్తున్నారనమాట. ఈ తృతీయ నుంచి దశమి దాకా ఎంతో విశేషం గోవర్ధనుడు. గోవర్ధన పూజ అయిన తర్వాత మరుసటి రోజు నుంచి 7 రోజుల పాటు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. చాలా మంది గోవర్ధన పరిక్రమ చేస్తారు. అందుకే మనకి ప్రతి ఏడాది కుదరకపోవచ్చు వెళ్ళడం. ఈసారి మా గురు మహారాజ్ యాత్ర అక్కడ గోవర్ధనలో అవుతుంది. సో ఇక్కడ అరౌండ్ సుమారు ఒక 10,000 మంది భక్తులు వెళ్తున్నారు అక్కడికి. అందులో భాగంగా ఈ తృతీయ దశమి మధ్యలో ఒక రోజు పెట్టాం గోవర్ధన పరిక్రమ. పంచమియో లేకపోతే షష్ఠియో ఒక పర్టికులర్ రోజున గోవర్ధన పరిక్రమ ఇది ఎంతో అవసరం. సో ఈ గోవర్ధన పరిక్రమ ద్వారా ఏమవుతుందండి, మనకి కృష్ణుడికి పరిక్రమ చేస్తున్నాం. వ్రజవాసులు ఎవరైతే కృష్ణ లీలలో అప్పుడు ఆ సమయంలో నిత్య సిద్ధ భక్తుల కింద ప్రేమ ఆప్యాయతల్ని భగవంతుడితో పంచుకున్నారో వాళ్ళందరికీ పరిక్రమ చేస్తున్నాం. అదేవిధంగా గోవర్ధనుడికి కూడా మనం పరిక్రమ చేస్తాం అన్నమాట. సో ఇలాంటి అద్భుత లీల గోవర్ధనుడు ఏం చేశాడండి, అందరికీ ఇచ్చాడనమాట అలాంటి అవకాశాన్ని. ఇది కాక ఇంకా ఉత్సవాలు ఉన్నాయి కొన్ని, అవి కూడా కొంచెం సంక్షిప్తంగా మనం డిస్కస్ చేసి వెళ్తాం. స్వయంగా దుర్వాసముని అంబరీష్ మహారాజ్ భాగవతంలో వర్ణించబడింది. సెక్షన్ వస్తుంది అనమాట 9వ స్కందంలో. 9వ స్కందంలో ఏ దరిద్ర పుత్ర ప్రాణవిత్తం ఇమం పరం. సో ఎప్పుడైతే దుర్వాసముని అంబరీషుడి మీద తన కోపాన్ని వ్యక్తం చేసి వైష్ణవ అపరాధం చేస్తాడో, తన నివాసం కోసం తన ఆశ్రయం కోసం ఎక్కడికి వెళ్ళినా కుదరలేదు. ఇది ఒకటి గమనించాలి మనం. ఈ లీల కూడా మనం అంబరీష్ మహారాజు లీల కూడా చర్చించుకుందాం ఈ కార్తీక మాసంలో ఒక బుధవారం ఎప్పుడైనా. అంబరీష్ మహారాజుడికి తను దుర్వాసుణ్ణి బాధించాడనే బాధ ఉంది తప్ప తన మీద ఈ విధంగా ఒక ఇంజస్టిస్, అన్యాయం జరుగుతుందని బాధ లేదు. అది అంబరీష్ మహారాజు ఆలోచన అన్నమాట. ఇది శ్రీ మహావిష్ణువు గమనించాడు. అందుకే ఏం చేశాడు, దుర్వాస ఎటు వెళ్ళినా ఆయనకు ఆశ్రయం లేకుండా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఎవరూ షెల్టర్ పట్టలేదు. బ్రహ్మ చేతులెత్తేశారు, శివుడి చేతులెత్తేశారు, శ్రీమహావిష్ణువు కూడా చేతులెత్తేశాడు. నా వల్ల కాదు, నీ వెనకాతల ఆ సుదర్శనం ఎప్పటికీ ఆగదు. ఎందుకంటే నువ్వు వైష్ణవ నింద చేసావు, వైష్ణవ అపరాధం చేసావు. ఆ వైష్ణవ అపరాధం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, తిరిగి వెనక్కి వెళ్ళి అంబరీషుడి చరణాల మీద పడు. ఒక్క ఏడాది పట్టింది దుర్వాసముడికి అర్థం చేసుకోవడానికి వైష్ణవుడి మహిమ ఏంటనేది, వైష్ణవుడి నిస్వార్థ ప్రేమ ఎలా ఉంటుందనేది. ఒక ఏడాది పాటు పరిగెడుతూ భయంతో పరిగెడుతూ తన ప్రాణాలు సంరక్షించుకునే ఒక భయంతో అప్పుడు తెలుసుకున్నాడు. వెళ్ళి ఏం చేస్తాడు దుర్వాసుడు, అంబరీషుడి చరణాల మీద పడతాడు. ఎప్పుడైతే అంబరీషుడు క్షమాచన చేస్తాడో, క్షమిస్తాడో, అప్పుడు సుదర్శనుడు కూడా క్షమిస్తాడు. లేకపోతే సుదర్శనుడు తన భుజాలతో, దశ భుజాలతో వేచి చూస్తున్నాడు అనమాట, ఎప్పుడు సంహరించాలని దుర్వాసుని. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ లీల కూడా ఈ కార్తీక మాసంలోనే అయ్యిందనమాట. తర్వాత తులసి శాలిగ్రామ వివాహం, ఇది కూడా ఒక అద్భుత లీల. వెరీ అంటే బిగ్ డీటెయిల్, పురాణంలో వర్ణించబడిన పెద్ద డీటెయిల్ అనమాట. ఇది కూడా ఈ మాసంలోనే అయ్యిందనమాట. ఈ విధంగా బృందాదేవి విష్ణు పట్ల ప్రేమ ఉంది, కానీ పరిస్థితుల ప్రకారం ఆవిడ ఆ ప్రేమను వ్యక్తం చేయలేకపోయింది. తర్వాత ఆవిడ లైఫ్లో వచ్చిన మార్పు వచ్చిన తర్వాత ఆవిడ తులసి రూపంలో శ్రీ మహావిష్ణువు శాలిగ్రామ రూపంలో వివాహం అవుతుంది. అద్భుతమైనది ఇది కార్తీక మాసంలో అయ్యింది. దీంట్లో నిస్వార్థ ప్రేమ, శాశ్వత భక్తి
అనేవి మనకి కనబడతాయి తులసీదేవిలో. ఈ లీల కూడా ఈ కార్తీక మాసంలో అయ్యింది. తర్వాత మనం ముందుగా డిస్కస్ చేసాం చతుర్మాస్య వ్రతం. ఈ చతుర్మాస వ్రతం సమాప్తమయ్యేది కార్తీక మాసం ద్వారే. కార్తీక మాసం ద్వారా ఈ 4 మాసాల వ్రతం సంపూర్ణం అవుతుంది అనమాట. ఇది సాధకులకి శుద్ధీకరణ చేసే వ్రతం అన్నమాట చతుర్మాస వ్రతం. అదేవిధంగా మన ఆచార్యులు ఎంతోమంది ఆవిర్భావ తిరోభావాలు కూడా ఈ మాసంలోనే అయినాయి. స్వయంగా మన మధ్వ సంప్రదాయము, బ్రహ్మ మధ్వ సంప్రదాయంలో విశేషమైన ఆచార్య ఎవరండి? మధ్వాచార్యులు. ఈ మధ్వాచార్యాలు ఈ మాసంలోనే జన్మిస్తారనమాట. ఆయన విశిష్ట ద్వైత తత్వాన్ని మొత్తం ప్రపంచానికి అందజేస్తారు మధ్వాచార్యులు. ఈ మధ్వాచార్యుడు జన్మించిన అంటే ఆవిర్భవించిన మాసం కార్తీక మాసం. అదేవిధంగా ఈ బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయంలో ఒక విశేషమైన ఉన్నత స్థాయిని జగద్గురు అనే బిరుదుతో ప్రపంచం అంతా తిరిగి భక్తులు చేసిన శ్రీల ప్రభుపాదుల వారు, ఇస్కాన్ ప్రతిష్టాచార్య శ్రీల ప్రభుపాదుల వారు తిరోభావ చెందిన మాసం కూడా ఈ మాసమే. సో అందుకే ఈ కార్తీక మాసం అందరికీ ఎంతో అవకాశం ఉంది. భగవంతుని ప్రసన్నం చేసే అవకాశం, భక్తిలో పురోగతి చెందే అవకాశం, ఎంతో మంది ఉత్తమ భక్తులు వాళ్ళు చేసిన లీలల్ని స్మరిస్తూ ముందుకెళ్ళే అవకాశం. అందుకే దీన్ని సీరియస్గా తీసుకోండి కార్తీక మాసాన్ని. పురాణాల్లో వర్ణించబడింది ఒక ఎలుక ఆకలితో ఒక మందిరంలో దీపారాధన అవుతున్నప్పుడు వెళ్ళి ఆ నెయ్యిని తినే ప్రయత్నంలో ఏం చేస్తుందండి? ఆ ఆరిపోతున్న దీపాన్ని మళ్ళీ తిరిగి వెలిగిస్తుంది తన నోటితో, తెలియక. కానీ ఆ ప్రయత్నంలో, తినే ప్రయత్నంలో అగ్ని అంటుకొని ఆ ఎలుక ప్రాణాలు వదులుతుంది. కానీ వదిలిన ప్రాణాలు ఎక్కడికి వెళ్ళినాయండి? వైకుంఠానికి వెళ్ళినాయి. ఎందుకంటే ఆ ఎలుక ఆ కార్తీక మాసం సమయంలో శ్రీ మహావిష్ణువు మందిరంలో ఆ నెయ్యి దీపాన్ని తినే ప్రయత్నంలో ఆ దీపాన్ని మళ్ళీ తిరిగి వెలిగిస్తుంది అన్నమాట. దీన్ని సుకృతి అంటారు. తెలిసి చేసింది అది? తెలిసి చేయలేదు, తెలియకుండానే చేసింది అది. ఆకలితో ఉంది, భగవంతుడు పూజ చేయడానికి వెళ్ళలేదు, అది తినడానికి వెళ్ళింది. మనుష్య జీవన లక్షణం తెలిసిందా? అది తెలియనది. శాస్త్రాలు చదివిందా? చదవలేదు. కానీ కార్తీక మాసంలో విష్ణు మందిరంలో సాయంకాలం దీపారాధన చేసింది కాబట్టి దానికి ఆ సుకృతి వల్ల ఏందండి? వైకుంఠానికి వెళ్ళింది అది. ఇలాంటి లీలలు వర్ణించినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటండి ఈ మాసం మహిమ ఎంత అనేది. అరే నాకు కూడా అలాంటి అవకాశం ఉండదా అని అడగచ్చు మీరు. అరే ప్రభుజీ, నేను ఇంత భక్తి చేస్తున్నా, నేను వైకుంఠాన్ని ఎందుకు వెళ్ళట్లేదు? ఆ ఎలుక ఏం చేసింది? ఇలాంటి లీలల ద్వారా భగవంతుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? బంపర్ ఆఫర్ ఉంది మీకు కూడా. సీరియస్గా తీసుకోండి. ముందు హృదయపూర్వకంగా శుద్ధీకరణ అవ్వండి. మీ చైతన్యం ప్రకారం మీ భక్తిని ఇంకా పురోగతి చెందే అవకాశం మీకు ఉంటుంది. ఆ ఎలుకకున్న చేతన ప్రకారం తన చేసిన ప్రయత్నంలో ఫలితాలు పొందింది అది. మన ప్రయత్నం మనం చేయాలి. ఈ విధంగా ఈ మాసానికి ఉన్న వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఓకే, సో ఇందులో మనము ఇప్పుడు డిస్కస్ చేసే ఈ ఆస్పెక్ట్స్లో ఎవరికి ఏదైనా ప్రశ్న ఉందా? కాబట్టి కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, అవి చెప్పి మనం కంక్లూడ్ చేద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు లేకపోతే ఏదైనా చెప్పాలనుకుంటున్నారా, మాట్లాడాలనుకుంటున్నారా? ఆల్రెడీ 12:50 అయింది. హరే కృష్ణ. ఎస్, ఎవరు మాట్లాడలేదు అంటే మీకు అర్థమైందా లేదా? మాట్లాడంటే మీకు అన్ని అర్థమవుతుంది. హరే కృష్ణ ప్రభుజీ, అర్థమైంది ప్రభుజీ. ఎస్, ఏం అర్థమైందో చెప్పండి. మీరు ఏదైనా పాయింట్స్ షేర్ చేయండి. ఎవరైనా మీకు ఏం నచ్చింది?
ఈ దామోదర దండ ప్రణామాల ప్రభుజీ. హరే కృష్ణ. ఈ దామోదర మాసం గురించి నాకు ఇదే మొదటిసారి వినటం నేను. ఉమ్. గ్రూప్‌లో జాయిన్ అవ్వటం కూడా ఇదే మొదటిసారి. దాని గురించి మీరు ఎక్కడ చాలా ఉంటారు మీరు? విపులంగా మీరు ఎక్కడుంటారు? ముంబైలో ప్రభుజీ. అది దాని గురించి మీరు చాలా విపులంగా వివరించారు. నాకు చాలా బాగా అర్థమైంది. దాని గురించి నేను రిపీట్ చేయమంటే నేను చేయలేను కానీ, అది నా మనసుకు మాత్రం చాలా బాగా హత్తుకుందండి. ఓకే. ఇదే నేను మీకు చెప్దాం అనుకున్న విషయం. అవకాశం ఇచ్చినందుకు ప్రణామాలు ప్రభుజీ. మీరు ఈ వ్రతంలో ఉన్న కొన్ని ఆస్పెక్ట్స్ ఫాలో అవుతున్నారా మరి దామోదర మంత్లో? జపం, దీపారాధన, దామోదరాష్టకం అది ఈ రోజు నుంచే మొదలుపెట్టాను ప్రభుజీ. మొదలు పెట్టారా? మంచిది. ఎవరితో ఉన్నారు ఇక్కడ కనెక్షన్ లో మీరు ఇక్కడ ఈ భక్తుల్లో? గ్రూప్‌లో మాత్రం రమణారావు ప్రభుజీ గ్రూప్ అండి. రమణ మామూలుగా అయితే ప్రణవానంద ప్రభుజీ దాంట్లో మార్నింగ్ వెళ్తాం ప్రభు. మంచిది. గుడ్. ధన్యవాదాలు ప్రభు. ధన్యవాదాలు. ఎస్. ఇంకెవరైనా? హరే కృష్ణ. రమణారావు ప్రభు మీరు ఉన్నారా? ఓ ఐ థింక్ ఆయన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళారు. ఓకే, సో విల్ స్టాప్ హియర్. స్టాప్ ద రికార్డింగ్.